హాయ్ అండి. మీ ముందుకి ఒక స్పెషల్ వీడియోతో వచ్చాను మళ్ళీ. అమ్మతో కలిసి మెట్రో జర్నీ ఎలా ఉంటుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను వీడియో. షీ ఈజ్ ఎంజాయింగ్ ఎ లాట్ వైల్ దట్ మూమెంట్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. సో మెట్రో ట్రైన్ ఆల్రెడీ ఇటువరకు బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా మెట్రో ఎక్కింది. సో అప్పుడు ఎంజాయ్ చేసింది. బట్ కమింగ్ టు ది రైట్ నౌ ఇన్ హైదరాబాద్, దిస్ ఈస్ ది ఫస్ట్ జర్నీ. సో మెట్రో ట్రైన్ అన్ని జంక్షన్స్ అన్ని వైపులా మొత్తం 3 ways ఉన్నాయి కదా. మొత్తం మనకి గ్రీన్ ఒకటి, బ్లూ ఒకటి, రెడ్ ఒకటి. సో 3 waysలో నేను చూపించేశాను. సో బ్యాక్ సైడ్ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. మన ఐకానిక్ బిల్డింగ్ సైబర్ టవర్స్, హైటెక్ సిటీ. సో అక్కడికి వెళ్ళింది. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. తన ఫేస్లోనే మనం చూడొచ్చు ఎంత హ్యాపీనెస్ అనేది ఉందనేది. సో ఎవ్రీ మూమెంట్ అనేది నేను క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ మూమెంట్స్ కోసం తను 3-4 years నుండి వెయిట్ చేస్తూ ఉంది. బట్ టైం అయితే కుదరలేదు. ఎప్పుడు అదిగో ఇదిగో అంటూ నేను చెప్తూ ఉన్నాను. తర్వాత అయితే ఇప్పుడు వచ్చింది ఆ టైము. సో బేసికలీ తీసుకురావడం అనేది కుదిరింది. సో అన్ని వైపులా అన్ని లొకేషన్స్లో చూపించాను. నెక్స్ట్ టైం తనంతట తానే వచ్చేస్తుందంట, అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. నాతోనే మాట్లాడింది. నెక్స్ట్ టైం నువ్వు నన్ను తీసుకురాకర్లా, నాకు చూపించావు కదా, నేనే తీసుకొస్తా కావాలంటే అందరినీ, మన వాళ్ళందరినీ. నా అంతటా నేనే వచ్చేస్తాను, నేనే తిరుగుతాను, అన్నీ నేనే చూస్తాను, నాకు ఒక్కసారి చూస్తే చాలు అని నేను పట్టేయగలను చెప్పేసి నాతోనే శబ్దం చేసింది మమ్మీ. సో లెట్స్ సీ, చూద్దాం. సో మొత్తానికి వెదర్ని ఎంజాయ్ చేస్తుంది, వ్యూని ఎంజాయ్ చేస్తుంది మమ్మీ. సో అక్కడ సైబర్ టవర్స్ దగ్గర దట్టు మన గచ్చిబౌలి తీసుకెళ్ళాం, మాదాపూర్ లొకేషన్స్ తీసుకెళ్ళాం. సో అక్కడ ఉన్నటువంటి ఫేవరెట్ ఫుడ్ కానీ, సో కొంచెం అక్కడ మోస్ట్ అట్రాక్టివ్ ఫేమస్ ఉన్నటువంటి రెస్టారెంట్స్ కూడా తీసుకెళ్ళాను. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. మన టీసీఎస్ ఐకానిక్ బిల్డింగ్ ఉంది కదా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తనకి ఆల్రెడీ ఐడియా ఉంది ఐటీలో కంపెనీస్ పేరు కానీ, సో ఎక్కడెక్కడ ఏంటంటే అనేది చెప్పేసి రెగ్యులర్గా మేము డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. నాకు కజిన్స్ ఉన్నారు. సో వాళ్ళతో కలిసి నేను ఈ సాఫ్ట్వేర్ లైఫ్ గురించి, ఆ కంపెనీస్ గురించి, ఇక్కడ ఉండేటువంటి కల్చర్ గురించి, ఆఫీసులో జరిగే పాలిటిక్స్ గురించి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అలా 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 ఆ వర్డ్స్ అన్ని గుర్తుండటం వల్ల టీసీఎస్ బిల్డింగ్ అనగానే ఓ ఇదా టీసీఎస్ బిల్డింగు అని చెప్పేసి అంటుందన్నమాట. సో అంత మెమొరీ పవర్ ఉంది. సో ఫైనల్గా లాస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ది మెట్రో స్టేషన్ ఇన్ బ్లూ లైన్. సో అక్కడికి తీసుకొచ్చాను. ఎంజాయ్ చేసింది. చూడండి ఎంత హ్యాపీ అంటే ఎంత హ్యాపీ మూమెంట్స్ని తను చూస్తుందో. సో తర్వాత కొన్నిసార్లు ఇలా స్టాండింగ్లో కూడా కొన్ని లొకేషన్స్లో కొన్ని వేస్లో కొంచెం బిజీగా ఉంది మెట్రో లైన్. సో సమ్ టైమ్స్ తప్పదు, మనం నుంచుని జర్నీ చేయాలి, కూర్చొని జర్నీ చేయాలి. సో అన్ని విధాలుగా అన్నిసార్లు ఒకేలా ఉండదు కదా. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చేసింది. ఇది అయిపోయిన తర్వాత బేగంపేట, తర్వాత పెరియర్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. సో అటువైపు కూడా తీసుకెళ్ళాను. బ్యాక్గ్రౌండ్ మీరు చూడొచ్చు, పెరియల్ గ్రౌండ్స్, ది మోస్ట్ బ్యూటిఫుల్ వేస్, మోస్ట్ గ్రీనరీ. మనం నాగోల్ వైపు వెళ్ళే కొద్దీ అక్కడ ఫుల్ గ్రీనరీగా ఉంటుంది కదా. సో స్టేడియం ఉంటుంది, ఆ స్టేడియం చుట్టూతా గ్రీనరీ, ప్లాంటేషన్స్ కానీ, పెద్ద పెద్ద చెట్లు కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఎంట్రీ చాలా ఎక్సైట్ అవుతూ వస్తుంది, ప్రతిదానికి హాయ్ చెప్తుంది. సో ఏమనుకోవద్దు, ఫస్ట్ మూమెంట్ కాబట్టి. అలా అలా నడుచుకుంటూ అలా అలా ఎతుకుతూ తనంతా తానే ఇంకా నన్ను పట్టించుకోవట్లేదు, తనే వెళ్ళిపోతుంది ఎక్కడికైనా, తనే చూసేస్తుందంట. నెక్స్ట్ టైం కూడా తనే వచ్చేస్తుందంట. సో జర్నీ అయితే అలా గడిచింది. ఫైనల్గా మేము ఎగ్జిట్ అయిపోతున్నాం. మెట్రో ట్రైన్కి బాయ్, మెట్రో జర్నీకి బాయ్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ చేసింది తను. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని క్యాప్చర్ నేను చేస్తూ ఉన్నాను బ్యాక్ సైడ్.
తనని ఫాలో అవుతున్నాను, నేను తనని ఫాలో అవుతూ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇదే జర్నీలో కొన్ని పిక్స్ కూడా నేను క్యాప్చర్ చేశాను. సో అవి కూడా మీరు చూడొచ్చు. తర్వాత టెంపుల్కి వెళ్ళాము. మన బల్గంపేట అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారి టెంపుల్ దగ్గర. సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేశాను ఎల్లమ్మ తల్లి దగ్గర. సో షీ ఈస్ మోస్ట్ స్పిరిచువల్ పర్సన్ అనమాట. సో అందుకనే క్యాప్చర్ చేశాను. దట్ టు సమ్ హ్యాపీ మూమెంట్స్, హ్యాపీ పిక్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.